మీ అందరికీ తెలిసినట్లు ఈ మరణాత విశ్వాస సమాజం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు గొల్లపల్లి మోజస్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఆరంభమై ఇది కొనసాగుతూ 3 బైబిల్ స్కూల్స్గా అభివృద్ధి చెందింది. రోజు చూసేసరికి మనలో కొంతమందికి వాటి ప్రాధాన్యత తెలియదు, కానీ God has been doing wonderful things in our ministries, especially through Bible schools and children homes and literature ministry and outreach ministry and media ministries, and all these things are happening more than 3 decades. And we've been learning and we are trying to help each and everyone, and we are equipping thousands of boys and girls in 3 different places. మా విశ్వప్రసాద్ గారు చెప్పినట్లు కొన్నిసార్లు మన ప్రాధాన్యతను మనం గుర్తించకుండా అయ్యోమయ్యం చేసుకుంటూను అదో రకమైన పరిస్థితిలో ఉండటమే. కానీ నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్ళినప్పుడు, ఈ మరణాత మినిస్ట్రీస్లో ఉన్న విశేషమైన సంగతులు, మోజస్ చౌదరి గారి ఉపదేశాలు, టీవీ ప్రోగ్రామ్స్, ఆ మాటకొస్తే ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లోనూ యుప్ టీవీనో ఎప్ టీవీనో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా పిలుస్తారు. ఆ టీవీల్లో బోళ్ళు మంది చూస్తున్నారు. ఆర్భాటం ఓ పెద్దగా కనపడకపోయినా ఆధ్యాత్మికతే ప్రధానంగా కొనసాగుతూ ఉన్న ఈ సేవలను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ ఉపాధ్యాయ బృందం వేదిక మీద ఉన్నారు. మరణాత వేద పాఠశాల విజయవాడ వారిని నేను అభినందిస్తున్నా. మీరు నల్లగాములు వేసుకోవటానికి కారణం వాళ్ళే. వాళ్ళు ఎంతో కృషి చేసి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. అసలు మేమందరం ఇక్కడ నిలబడి, సేవకులైన మనందరం ఇక్కడ కూర్చుని ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద మందిరంలో నిర్వహించుకోవడానికి కారణం మన అధ్యక్షుల వారు. వేదిక పైన ఉన్న పెద్దలకు, ఉపాధ్యాయులకు నా వందనాలు. సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, విద్యార్థుల బంధువులు ఉన్నారు. కాసేపు దేవుని సంగతులు మీతో పంచుకుంటాను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయానికి రండి. ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకున్నారు మీలో కొంతమంది. వెళ్ళిపోయే రోజు రానే వచ్చింది. వెళ్ళిపోయే రోజులు దగ్గర పడినప్పుడు ఉండాలని అనుకుంటారు, అవునా? ఉండమన్నప్పుడేమో వెళ్ళిపోవాలని అనుకుంటారు. కాస్త కోర్సు చివరికి వచ్చేసరికండి ఇంకాస్త నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది కదా. మీకు ఎప్పుడన్నా అనిపించింది అలాగూ? అయినా నేర్చుకున్నది చాలు. జీవితాంతం కూర్చుని నేర్చుకున్న చాలా సంగతులు ఇంకా మిగిలే ఉంటాయి. నేను విజయవాడ మరణాత వేద పాఠశాలలో 1990వ సంవత్సరం సెప్టెంబర్ 7న ఆ వేద పాఠశాలకు వచ్చాను ఉపాధ్యాయుడిగా. సుమారు 10 సంవత్సరాలు ఇదే వేద పాఠశాలలో ఈ ఉపదేశ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళా. మీలో కొంతమందికి నేను తెలియకపోవచ్చు, కానీ పూర్వాశ్రమంలో 1 దశాబ్దం పాటు విజయవాడ మరణాత వేద పాఠశాలలో రకరకాల బాధ్యతలను నిర్వహించే అవకాశం నాకు దొరికింది. దేవుని వాక్యాన్ని బోధించటంతో పాటు మేము కూడా ఎన్నో సంగతులు నేర్చుకుంటున్నాం. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 7 నుండి, అంటే 7వ వచనము నుండి అంత చదవద్దు, కానీ 22వ వచనము వరకు ఉన్న సంగతులు మీతో కాసేపు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తన సేవను కొనసాగించే రోజుల్లో ప్రభావము కలిగిన సేవను జరిగించటానికే ప్రాధాన్యతనిచ్చాడు. ప్రలోభ సువార్తను కాకుండాను ప్రభావ సువార్తను ప్రకటించిన వారిలో అగ్రగణ్యుడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. ప్రలోభ సువార్త ఎక్కువగా జరుగుతూ ఉన్న ఈ రోజుల్లో ప్రభావ సువార్తను ప్రకటించండి. నాణ్యమైన సువార్తను ప్రకటించి ప్రజలను దేవుని సన్నిధికి నడిపించటమే ప్రధానం. సర్లేండి, పౌలు లుస్త్రకు వెళ్ళాడు. 7వ వచనం, బలహీన పాదములు కలిగిన ఒక మనిషికి స్వస్థతను కలిగించాడు. లేచి నడువమని చెప్పినప్పుడు 10వ వచనం,
అదలి 2 కలిసి ఉన్నాయి. నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిన. చాలా ఆశ్చర్యం. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు వచ్చారని కేకలు వేసి మొత్తానికి బర్నబాకేమో ద్యుపతి అని, అంటే జూపిటర్ అని ఒక గ్రహం పేరు పెట్టేశారు ఏకంగాను. 9 గ్రహాల్లో 2 బయటికి తీసి ద్యుపతి అన్నారు, జూపిటర్ అన్నారు ఇంగ్లీష్లో. ఆ తర్వాత పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పెట్టారు, అంటే మెర్క్యూరీ. గ్రహాల పేర్లు వీళ్ళిద్దరికి పెట్టారు. ఏది, ఒక కుంటైన బాగైతే లేచి నడిస్తే జీవితంలో వారు ఎన్నడూ చూడనటువంటి అద్భుతం జరిగినప్పుడు వారి సంతోషం ద్విగుణీకృతమై ఈ కుంటివాణిని బాగు చేసిన బర్నబాకును పౌలుకు ఇలాంటి గొప్ప పేర్లు పెట్టి వాళ్ళ ధోరణిలో వాళ్ళను అభినందించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. మీరు తర్వాత చదువుకుంటూ వెళితే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను, వీటన్నిటినీ తీసుకొచ్చి జనసమూహంతో కలిసి వాటిని అర్పించి పౌలును బర్నబాను గౌరవించాలనుకున్నారు. జాగ్రత్తగా గమనిస్తే దేవుని సేవలో కొనసాగే దైవ సేవకులకు ఇలాంటి సందర్భాలు కూడా అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు మీరు చేసిన ఎన్నో సందర్భాలు సేవలో ఎంతో ఘనతను మీకు తీసుకొచ్చాయి కదా. ఎంతమంది వచ్చి మీరు చెప్పిన వాక్యం బాగుందండి, మీరు చేసిన ప్రార్థనలు బాగున్నాయి, మీరు పాడిన పాటలు బాగున్నాయి, మరలా మా ఊరు రండి సేవ చేయండి అని ఆహ్వానించిన సందర్భాలు దైవ సేవకులకు సంతోషాన్ని కలిగించడంతో పాటు కాస్త ప్రోత్సాహాన్ని కూడా ఇస్తాయి. చేయవలసిన పద్ధతులు చేయవలసిన రీతిలో జరిగిస్తే అవి కాస్త ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉండటంలో ఏ విధంగానూ సందేహం లేదు. ఇక్కడ జరిగిన అద్భుతంలో పౌలు వ్యవహరించినటువంటి తీరు ప్రధానంగా దైవ సేవకులు, సేవలోకి వెళ్ళబోయేవారు జాగ్రత్తగా గమనించాలి. అంటే దేవుడు అనుగ్రహించినటువంటి విజయంలో ఓ మనిషి విధేయుడై ఏ విధంగా జీవించాలో ఇక్కడే మనకు కనబడుతుంది. ఏదో కొద్ది మంది ప్రజలను దేవుని సన్నిధికి నడిపించి కాస్త ఆర్థిక లబ్ధిని పొందిన తర్వాత అసలు అయోమయం అయిపోయి నేనేంటి ఇలా ఉన్నాను, ఇక్కడున్నానేంటి, నా స్థాయి ఏమిటి, నా ధోరణి ఏమిటని అనాలోచనగా ఆలోచించే బలహీనులైనటువంటి వారిని బోళ్ళు మందిని చూస్తున్నాం. వారి శరీర భాష కానీ, వారు మాట్లాడే ధోరణులు కానీ, వారు కలిగి ఉన్న వస్తువులు, వీటన్నిటినీ చూస్తే అవసరానికి మించి అనవసరంగా వ్యవహరించే ధోరణులు. ఎందుకంటే లుస్త్రలో అద్భుతం జరిగింది, ప్రజలు వారిని అభినందించారు, అద్భుతంగా ఉందని వారిని పొగిడినందున ఈ సంగతుల మధ్యలో దేవుడిచ్చిన విజయాలను ఏ విధంగా పట్టి ఉంచాలో తెలియని పరిస్థితులు. మీరు ప్రస్తుత కాలంలో గమనిస్తేనండి, ఈనాటి సంఘ పోకడలను మనం పరిశీలన చేస్తే దేవుడు నలుగురిని సంఘానికి పంపిస్తే వాళ్ళని ఎలా పెంచి పోషించాలో చాలామందికి తెలియదు. కానీ మూఢాచారాలు, పనికిరాని పద్ధతులు వదిలిపెట్టి ఈ ప్రభువులోకి వచ్చామని సాక్ష్యాలు చెప్పుకుంటూ క్రైస్తవ సంఘాలలో అర్థం లేనటువంటి పద్ధతులను, ఆచారాలను కల్పించి బయట ఇంతకు ముందు మనం చేసినటువంటి ఆచారాలను మరపించే క్రైస్తవ పద్ధతులను నెలకొల్పి ప్రజల జీవితాలను దుర్భరం చేసే సేవకులు బోళ్ళు మంది ఉన్నారు. దేవుని సేవకులారా, కాబోయే సేవకులైనటువంటి మీరు దేవుడిచ్చినటువంటి విజయాన్ని ఏ విధంగా పట్టి ఉంచాలో, పరిస్థితులను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. అభినందన సభ పెట్టి దండలు తీసుకొచ్చి పూజారి ఎడ్లను వధించి వీళ్ళ తరపున వీళ్ళకు కొంచెం భోజనం పెట్టి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేయాలనుకున్నారు. ఏకంగాను ఊరేగింపు చేయాలని వాళ్ళందరూ వస్తే చూడండి, ఇక్కడ మీరు 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
ఎంత చక్కగా ఆ సందర్భాన్ని నిర్వహించాడో చూడండి భక్తుడైన పౌలు. అలాగని అభినందనలకు వ్యతిరేకమని కాదు, ఏదో ఒక కుంటివాణ్ణి బాగు చేస్తేనే ఇంత ఘనతనిస్తున్నారు ప్రజలు, వీళ్ళకి నేను దేవుని వాక్యాన్ని నేర్పించాలి, ఆకాశమును భూమిని సృష్టించినటువంటి దేవుని గురించి నేను ఈ సందర్భాన్ని వినియోగించుకొని చెప్పాలి, కానీ వాళ్ళేదో మా ఇద్దరిని దేవుళ్ళను చేస్తే దానిని గొప్ప ఆనందంగా స్వీకరించి వారికి చెప్పవలసిన సంగతులు చెప్పకుండా ఉండకూడదని ఆ సందర్భంలో కూడా పౌలు జాగ్రత్త పడిన విధం ఎంత ఉన్నతమైనదో. ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? అభినందనల పేరుతో సంతోషం మీకు ఎక్కువైనప్పుడు దేవుడు జరిగించినటువంటి ఓ చిన్న అద్భుతానికి మీరు ఇలా అయిపోతున్నారే, దేవుని సన్నిధిలో మీరు గ్రహించవలసిన నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి అని ఓ అనుభవజ్ఞుడైనటువంటి దైవదాసుడు వారిని దాదాపు మొక్కినంత పనిచేసి అభ్యర్థన చేశాడు, దయచేసి అనవసరంగా ఎడ్లను వధించి మా పేరుతో మీరు భోజనాలు చేయమాకండే, మా పేరుతో ఇలాంటి కార్యక్రమాలను జరిగించి దేవునికి ఏదో మహిమ తెస్తున్నామనే భావనతో అనవసరమైన అధిక ప్రాధాన్యతనిస్తూ నేర్చుకోవలసిన సంగతులను నేర్చుకోకుండా మేమేదో సాధించినట్లు మీరు భావించి మా పేరుతో మీరు జరిగించే దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తున్నామని సున్నితంగా తిరస్కరించి దేవుని యొక్క సన్నిధిని స్థాపించిన విధం ఓ దైవ సేవకుడు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అభినందనలు ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట నిజం, తప్పులేదు. మనలను గౌరవించినప్పుడు ఏ పుష్పగుచ్చమో లేకపోతే చలిగా ఉన్నప్పుడు ఓ శాలువానో కప్పితే దానివలన పెద్ద నష్టమేమీ లేదు, కానీ ప్రతి చిన్న సందర్భంలోనూ తమను తాము ఘనపరుచుకుంటూ తామేదో అయిపోయినట్లుగా సర్వము గ్రహించినట్లుగా అసలు ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏదో వారికి ఉన్నట్లుగా లేనిపోయిన దానిని తెచ్చిపెట్టుకుని దేవుడు మా సేవలో అది చేశాడు ఇది చేశాడని దేవుని మహిమార్థమై చెప్పుకోవటం కంటే వారి ప్రయోజనార్థమై చెప్పుకునే ధోరణులను మనం విడనాడాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అలా చేస్తున్నారని నా భావన కాదు, కానీ ఎంతో కొంత ఈ పోకడలు బయట కనబడుతున్నాయి. దేవుడు ఎన్నో కార్యక్రమాలు మీ జీవితాల్లో చేశాడు, మీ సంఘాల్లో చేశాడు, అవునా కాదా? కుంటి నడతలు నడిచే వాళ్ళని దేవుడు బాగు చేశాడు. కాకపోతే మనం వాటిని ఓ పెద్ద వివరంగా ప్రజలకు అందించి చెప్పే పద్ధతిని అనుసరించనందున మన సేవలో అద్భుతాలు జరగటం లేదని, దేవుడేమీ చేయటం లేదని విశ్వాసులు కానీ సేవకులు కానీ భావించడానికి వీల్లేదు. ఒకవేళ దేవుడు అద్భుతాలు చేస్తే ఆ అద్భుతం జరిగినప్పుడు ఏ విధంగా ఓ దైవజనుడు నిబద్ధత కలిగి తన సేవను కొనసాగించాలో ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. మరొకటి నేను మీకు చూపిస్తాను. అయిపోయింది. ఆ తర్వాత 19వ వచనానికి వచ్చేసరికి అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడు అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చారు. ఇది చూడండి, ఇంతకు ముందేమో ద్యుపతి అన్నారు, హెర్మే అన్నారు, అసలు దేవుడు లేదా దేవుడే దూతల రూపంలో వచ్చాడు, అసలు మీరు మనుషులు కాదు, మిమ్మల్ని ఊరేగించుకోవాలి, మిమ్మల్ని గౌరవించుకోవాలన్న ప్రజలు కాసేపటికి యూదులు వచ్చి వాళ్ళను రేపితే మరలా వాళ్ళ తట్టు తిరిగిపోయి పౌలుపై రాళ్ళు రువ్వి చంపినంత పని చేశారు. చూడండి 19వ వచనంలో, పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అభినందించిన వాళ్ళు అభిశంసించిన సందర్భం. ప్రజలు వీలును బట్టి వారి వారి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు. పెడితే పెళ్ళి, లేకపోతే శార్థం. అదేగా మనందరికీ తెలిసిన సంగతి. సామాన్యంగా జరుగుతూ ఉన్న సంగతులు. శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో, అభినందనలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో, మీరు మనుషులు కాదండి, దేవుని దూతలుగా మా మధ్యలోకి వచ్చారు సార్, మిమ్మల్ని గౌరవించుకోవాలి అన్న సందర్భంలో ఎంత నిబ్బరంగా ఆ పరిస్థితిలో తనను తాను నియంత్రించుకున్నాడో, రాళ్ళు రువి చనిపోయాడు అని చెప్పి ఊరి వెలుపలికి ఈడ్చినప్పుడు కూడా
దేవుని సన్నిధిలో అంతే ధైర్యంగా, అంతే సమాధానంగా, అంతే దేవుని ఆత్మ బలముతో కొనసాగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదండి సేవలో దైవ సేవకులు చూపించవలసిన నిబద్ధత. ఎంతసేపు నాకు శ్రమలు రాకూడదు, బాధలు రాకూడదు, నిందలు రాకూడదు. అసలు నిందలు అనే మాటను మనం సవరణ చెయ్యాలి. నిందలు కొన్నిసార్లు వచ్చే మాట నిజమే, కానీ నిందించబడే పరిస్థితులను మనము కల్పించి నిందించారు అని ఎదుటి వారిని మరో రకంగా నిందించడం కూడా అర్థం లేనటువంటిదే కాదా? దేవుని సేవలో దేవుని పద్ధతులను అనుసరించి జీవించవలసిన పద్ధతిలో జీవించని ఓ సేవకుడు కానీ, ఓ విశ్వాసి కానీ ఉన్నప్పుడు ప్రజలు వాటిని ఆధారం చేసుకుని ఒకవేళ ఒక నిందను వారు చెప్పినట్లయితే వాళ్ళ తప్పైనట్లుగా భావించి మరో రీతిగా మనం సమర్థించుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలందరూ దేవుని సంబంధులే. మన తెలివి తక్కువతనాలు, మన వెర్రి ధోరణులు, మన ఆధ్యాత్మిక అహంభావాలు కొన్నిసార్లు ప్రజలకు అవకాశాన్ని కల్పించినప్పుడు వాటిని నిజాయితీగా పరిశీలించుకునేవాడే నాయకుడు, శిష్యుడు, దైవ సేవకుడు. ఆ సంగతిని మనందరం గుర్తించాలి. ఒకవైపు బలహీనులం అంటూనే పరిపూర్ణతలో ఎదిగిపోయినట్లుగా మాట్లాడే మన ధోరణులు, మన సంభాషణలు దేవుని వాక్యమునకు విరుద్ధమైనవి. ప్రతికూల పరిస్థితుల మధ్యలో చనిపోయాడు, ఇక పౌలుతో పని లేదు అనుకున్న సందర్భంలో కూడా అంతే ఉదాసీనంగా లేదా అంతే శ్రద్ధగా దేవుని సేవను జరిగించాడు. ఈ రెండు విభాగాలు చూపిస్తే నా భావన మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత చూడండి, 22వ వచనంలోకి రండి. 21వ వచనం, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియుకును, అంతియోకైకును తిరిగి వచ్చి 22వ వచనం చూడండి, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించెను. ఎంత చక్కటి మాట చెప్పాడో చూడండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనలను లేవనెత్తబోతున్నాడు, పడిన వాళ్ళు మరలా లేస్తారు, గొప్పగా దేవుడు మనలను వాడుకోబోతున్నాడు, శ్రమలకు ముగింపు వస్తుంది, ఏదో ఒక రోజు ఈ శ్రమలన్నిటినీ అధిగమించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోబోతున్నాం, ధైర్యంగా ఉండండి అని నేనైనా మీరైనా చెప్తారు. అది తప్ప రైటా? మరి గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ ఈ పౌలు గారు చెప్పిందే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పూట. ఏంటంటే, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. అంతవరకు బాగానే ఉంది సార్. నెక్స్ట్ మాట అండర్లైన్ చేసుకోండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఈ శ్రమలు సరిపోవా ఈయనకి? ఈ బాధలు సరిపోవా? ఇతడు ప్రోత్సహించే విధం చూడండి. ఈ రోజుల్లో అసలు శ్రమకి అసలు అర్థం కూడా పోయింది. ఏదన్నా ఒక మాట, ఏంటి బాబు అలా ఉన్నావు, అలా చేయకూడదు కదా అంటే శ్రమ వచ్చేసింది వాళ్ళకి. అసలు ఈ పద్ధతి ఏంటి, లోకం ఏంటి, మాటలు ఏంటంటే మహాశ్రమ వచ్చింది వీళ్ళకి. అసలు సహవాసం మానేయటమో, సంఘం మానేయటమో, లేకపోతే బైబిల్ స్కూల్లో నుంచి పారిపోవటమో, గోడ దూకి వెళ్ళండి. నొన్నలో పారిపోవటానికి కూడా దారి లేదు. ఏంటి అనుకుంటున్నారు? మీరు వెళ్ళిపోతున్నారు, కానీ మిగిలిన వాళ్ళు పారిపోయిన ఎంత దూరం పారిపోయినా సైకిల్ వేసుకొచ్చినా మీరు దొరుకుతారు. ఓ కారేసు రానక్కర్లా. ఆ శ్రమ తప్పించారు ప్రసాద్ గారు. ఎక్కడికి పోయినా ఎక్కడికి పోతాడులే, 6 కిలోమీటర్లు ఉంటాడు, వెళ్ళండి అంటే దొరుకుతారు మీరు. ఇక తోటల్లో అడ్డం పడి వెళ్ళిపోతే మాకు తెలియదు, కానీ అద్భుతమైన ప్రశాంత వాతావరణం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టును దత్తత తీసుకుని ఆ చెట్టుకు నీళ్లు పోస్తూ ఆ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసే గొప్ప అవకాశం అడిగేవాళ్ళు లేరు. అవునా కదా? అడవి అనుభవం కావాలనుకునే యువత యువకులకు అద్భుత అవకాశం. మా వాళ్ళను కూడా ఇక్కడికి పంపిస్తే ఒక 15 రోజుల పాటు ఆ ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలో చేరి చక్కగా ఒక రకంగా తయారవుతారు. ఏమంటారు? అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మనమైతే అనేక దీవెనలను పొందుకుని, అభివృద్ధిని పొందుకుని, దేవుని దాసులు ఆశీర్వదించబడిన వాళ్ళని ప్రజలందరూ గుర్తించి, రాజుగారి కుమారులు కుమార్తెలు ఎలా ఉంటారేంటి, రాజుల్లాగానో యువరాజుల్లాగానో యువరాణుల్లాగానో ఉంటారు.
శ్రమ తరువాత దేవుడు అద్భుతాన్ని ఇవ్వబోతున్నాడని బలపరిస్తే ఎవరన్నా ఆయనతో ఉంటారు. ఎవరన్నా ఉంటారండి ఈ మాటలు చెబితేను? బైబిల్ స్కూల్ ఈ మాట చెబితే ఎవరన్నా ఉంటారా? నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, బైబిల్ స్కూల్కి వస్తామండి, వచ్చిన తర్వాత మీరు సంఘం ఇస్తారా? ఏది ట్రైనింగ్ అయిన తర్వాత సంఘం ఇస్తారా, స్టైఫండ్ ఇస్తారా అని. అసలు మీరు చెప్పే విద్యార్థి మా దగ్గరకు రాలేదు, ఎలాంటి వాడో మాకు తెలియదు, ఏం చదువుతాడో మాకు తెలియదు, సంఘం ఇస్తారా, డబ్బులు ఇస్తారా, అడగటం ఏమిటి, లోకం ఏమిటి? సంఘ కాపురులే అడిగేది. ఏం లేదండి, ఊరికి అడుగుతున్నా, ఏమైనా ఇస్తారేమో, ఇస్తే వాళ్ళకి జీవితం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందండి. ఇదేదో ఏజెంట్లను లాగినట్టు. ఎందుకు ఇంతమంది వ్యర్థమైనటువంటి భావాలు కలిగిన సేవకులు ఈ దేశానికి అవసరమా? పంట చేతికొచ్చిన మాట నిజం, కొయ్యటం చేతగాని వాళ్ళు, చేతిలో కొడవలున్నా కొడవలకి కక్కు లేని వాళ్ళు, మునం పట్టుకుని కోత కొయ్యటం చేతగాని సేవకులు లక్షలున్నా, వేలున్నా, వందలున్నా పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. భయపడి వణికేవాడు గిలాదు కొండల మీద ఎందుకండి? న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయంలో అద్భుతమైన ప్రకటన. భయపడి వణికేవాడు గిలాదు కొండల మీద యుద్ధం చేయటానికి పనిచేయడు. వెళ్ళిపోండి అంటే 22,000 మంది పోయారు ఏకంగా. 10,000 మంది వీళ్ళు కూడా ఎక్కువేనండి. యుద్ధం చేయటం చేతగాని వాళ్ళు గిలాదు కొండలు ఎక్కమని ఎవరు చెప్పారు? నీటి దగ్గరకు నడిపించి వీరిని పరీక్షించు అన్నాడు గిద్యోనుతో దేవుడు. చేతితో నీరు నోటికి అందించుకున్న వారి లెక్క 300. ఈ 300 మంది చాలు వెళ్ళమన్నాడు. 32,000 మంది ఉన్నా మనకు సరిపోరు. ఎందుకంటే శత్రు సైన్యాన్ని చూసినప్పుడు మనకు అయోమయం. సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఒక్కళ్ళైనా ఇద్దరైనా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారండి. అలాంటి సామర్థ్యం కలిగినటువంటి యువకుల వలె మీరు ఉండాలని మేమెంతో కోరుకుంటున్నాం. అర్థమైందా? ప్రతి చిన్నదానికి అభ్యంతరపడటం, ఆర్థిక లబ్ధిని ఆశించటం, ప్రాధాన్యతలను ఆశించటం, ఏదో కావాలని కోరుకోవటం, అది రాలేదని వారితో విభేదించటం, ఏదో ఒక వంక పెట్టుకుని దేవుని పనికి ఇబ్బందిని కలిగించటం అనేది కాదు. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి శిష్యుల్లారా. ఏమనుకుంటున్నారు మీరు? ఇంతకంటే ఎక్కువ శ్రమలు వస్తాయి అంటున్నాడు. జాగ్రత్తగా ఈ 2 సంభవాలను మనం సమన్వయం చెయ్యాలి. అభినందన వచ్చినప్పుడు పౌలు ఎలా హ్యాండిల్ చేశాడో చూడండి. కష్టం, నష్టం, బాధ, ప్రాణాపాయం వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో చూడండి. మనకు చేతనవునా ఇలా జీవించటం? అభినందన వచ్చినప్పుడు ఇక మనం అసలు ఆకాశం అంత ఎదిగిపోతాం, ఎంత పొట్టేళ్ళైనా బాగా సాగిపోతాం. అవునా కదా? అదేంటంటే ఆ పని ఏంటి, ఆ లోకం ఏంటంటే ఎంత అభ్యంతరమో వీళ్ళకి, ఎంత మూర్ఖత్వమో కొంతమందికి, అసలు దానికి అదుపు లేదు. అలాంటి వాళ్ళని కొంతవరకు మనం బాగు చేయగలం కానీ వాళ్ళ వెనకాల పడి సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళే అమాయకులనేది మా అభిప్రాయం. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళదామంటే ఇలాంటి సేవలో మేము ఉండలేము సార్. నిన్నేమో దేవతలు అన్నారు, ఈరోజేమో దెయ్యాలన్నారు. ఇలాంటి సేవలో మేము ఉండం. అసలు మీతో ఉండం. ఎందుకంటే మీతో ఉంటే కడుపు నిండా భోజనం పెట్టరు, మీ వల్ల మాకు సుఖం లేదు, 1 రూపాయి రాదు, ఉన్నయన్ని ఓడగొట్టుకుని అసలు ఈ ప్రాణం ఉంటుందో లేదో తెలియని ఈ పరిస్థితుల్లో మేము వెళ్ళిపోతామని పౌలుతో అక్కడున్న శిష్య బృందం అనలా. నేను అనుకుంటాను ఈ సంగతులన్నిటినీ పరిశీలన చేస్తే పౌలు దగ్గర గుంపులుగా శిష్యులు లేరు. మీరు గమనించండి. సేల్ ఉన్నాడు, బర్నబా కొంతకాలం ఉన్నాడు, ఆ తర్వాత తిమోతి పెద్దగా ఈయనతో తిరగలేదు కానీ ఓ చోట ఉండిపోయాడు. లోకా ఉన్నాడు, జాన్ మార్కు సగం దూరం వచ్చి పోయాడు, మళ్ళీ వచ్చాడు చివరిలో. మీరు గమనించండి, ఈ 4-5 తప్పితే అకుల ప్రిస్కిల్ల లేదో కొంతకాలం మామూలుగా సహాయం చేసిన గుంపులో ఉంటారు కానీ గుంపులుగా పౌలును శిష్యులు వెంబడించలేదు. ఎందుకో తెలుసా? ఈయన వేగాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఆయన నిద్రపోనివ్వడు, తిననివ్వడు. శ్రమలు వస్తే ఇంకా శ్రమలు పడి మనం దేవుని రాజ్యంలో ప్రవేశిద్దామని ప్రోత్సహించే ఇలాంటి దైవ సేవకులు ఎక్కడన్నా మనం చూడగలమంటారా? అంటే దాని అర్థం దీవెనలు పొందుకోవద్దని పౌలు చెప్పలేదు. ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకుని దేవుని సన్నిధిలో ధైర్యంగా ముందుకు సాగుదాం. అభినందనలు వచ్చినా నిన్నేమో దేవదూతలు అన్నారయ్యా మనలను,
ఈరోజేమో చంపటానికి చూశారు అదే ప్రజలు. అందుకని ప్రజల మనోభావాలని ప్రధానంగా చేసుకుని వాళ్ళనేదో సంతృప్తి పరచాలని, వాళ్ళనేదో మనవాళ్ళుగా చేసుకోవటానికి వాళ్ళ వెనకాల పడి తిరగవలసిన పని లేదు. వాళ్ళను దేవుని సన్నిధిలోనికి రప్పించి దేవుని సన్నిధిలో స్థిరపరచడమే ప్రధానమని ఈ మహానుభావుడు ఈ 2 సందర్భాలను సమన్వయం చేసిన విధం ఎంతో గొప్పది. అందుకని రేపో మాపో సేవలో ప్రవేశించి మీకు అభినందనలు వస్తాయి, స్వీకరించండి. అభిశంసనలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి, వాటి మధ్యలో కూడా ధైర్యంగా ఉండండి. అంతేగాని నాకు ఈ శ్రమ రావటం ఏంటి అనుకోమాకండి. ఒకసారి మీరు మధ్యప్రాచ్యంలో జరిగే సంగతులు ఎప్పుడన్నా వీడియోస్ చూసారా? అసలు ఇప్పుడే చూపిస్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ విశ్వాసులైన మీరు తట్టుకోలేరు. అసలు నేను కూడా చూడలేను. అవి నాకే భయం వేస్తున్నాయి. చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు ఇంతింత బారు కత్తులు, ఖడ్గాలంటామే, వాటితో తలలు ఒక్క వేటుతో తెగి కింద పడుతుంటే రక్తం 5-6 లీటర్ల రక్తం ఉంటుందంటారు. అదంతా ఒక పంపులో నుంచి నీళ్ళు వచ్చినట్లుగా వచ్చి కింద పడిపోతున్నారండి. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేస్తున్నారు. AK-47 రైఫిల్తో తల దగ్గర పెట్టి పేలిస్తే లోపల ఉన్న మెదడు రక్తంతో చింది. ఆ భయానక దృశ్యాలను వాళ్లే వీడియో తీస్తున్నారు. మీరు నేను తీయటానికి దారి లేదు. వాళ్లే వీడియో తీసి ఫేస్బుక్లో పెడుతున్నారు. నేను గమనించిన సందర్భాలు అన్నిటిలో ఏ ఒక్క మనిషి వాళ్ళను ప్రాధేయపడటం లేదు. సార్ తప్పైపోయింది సార్, ఇంకొకసారి యేసు ప్రభుని ప్రకటించమండి అయ్యా, మమ్మల్ని నేను చూసిన వీడియోల్లో ప్రాధేయపడినట్లుగా చూడలేదు. అదే నిజమైనటువంటి విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళండి ఏదన్నా కాస్త శ్రమలు అనుభవిస్తున్నారంటే చెప్పుకోవలసింది. మనకున్న శ్రమలు కాదని నేను అనటం లేదు. ఇబ్బందులు అందరికీ ఉన్నాయి. కొన్నిసార్లు మనం తెలివి తక్కువగా సృష్టించుకునే ఇబ్బందులు బోళ్ళు ఉన్నాయి. రావలసి వచ్చే ఇబ్బందులు ఎడిదిరిగి ఉన్నాయి. మన అనాలోచన వలన వచ్చే ఇబ్బందులు మనకున్నాయి. వాటిలో దేవుడు సహాయం చేసే మాట నిజమే. కానీ శ్రమలు, బాధలు అంటే నేను అనుకుంటున్నాను అవి మనకు వచ్చే శ్రమలు ఏంటో తెలుసా? నన్ను పలకరించలేదు, నా వైపు చూడలేదు, నాకు ప్రాధాన్యతనివ్వలేదు, నాకు పాటకి ఇవ్వలేదు, నాకు వాక్యానికి ఇవ్వలేదు, నన్ను పైన కూర్చోబెట్టలేదు అని మనకు కావాల్సిన ఈ పిచ్చిగోలు ఇదన్నమాట. అవునా కదా? మనందరికీ ఉంది. మనందరం ఈ సంగతులను పరిశీలన చేసుకోవాలి. అనేక శ్రమలను అనుభవించేది వాళ్ళు. క్రీస్తు కొరకు చిన్నపిల్లల కత్తి తీసుకుని మెడ కోస్తూ ఉంటే పెద్ద బుల్డోజర్తో, పెద్ద గుంటతో వేశారు. ఒక 150 మందిని ఒకేసారి పాతి పెట్టవచ్చు. అయినా వాళ్ళు ఏనాడు ప్రాధేయపడలేదు. యేసు ప్రభు కొరకు జీవితాలను అర్పిస్తున్నారు. సిరియాలోను, ఇరాక్లోను, ఇరాన్లోను జరుగుతూ ఉన్న నరమేధం అసలు చెప్పలేమే కాదు, చూడలేం. అది అత్యంత భయానకం. నేను చర్చిస్ట్రీ చెప్పేటప్పుడు నీరో కాలంలో జరిగిన హింసలు కానీ, డొమిషియన్ కాలంలో జరిగిన హింసలు కానీ, ఆ తర్వాత వచ్చిన రాజుల హింసలు చదివినప్పుడు అదేదో 1వ శతాబ్దంలో జరిగింది, ఇక నేను జీవితకాలంలో ఇలాంటి వాటిని వినం, ఆ రోజుల్లో కాబట్టి చెల్లిపోయింది, ఎంత అభివృద్ధి చెందిన ఈ దేశంలో ఇలాంటి వాటిని ఏ దేశమో అనుమతించదని నేను అనుకున్నా. తీరా చూస్తే 1వ శతాబ్దంలో జరిగిన హింసలే వాటితో పోటీగా ఈ కాలంలో జరుగుతున్నాయి. వాటిని సంతోషంగా వారు అనుభవించి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యవనస్తులారా, నేర్చుకునేదేదో నేర్చుకున్నారు, నేర్చుకునేదేదో నేర్చుకోలేదు. ఆ సంగతి మీకు తెలుసు. దేవుని సేవలో ప్రవేశించినప్పుడు ఒకవేళ మిమ్మల్ని దేవదూతలండి, అబ్బా యవనస్తులైన ఎంత అనుభవం, ఎక్కడ చదివారండి అని అభినందిస్తే పలానా చోట చదువుకున్నామండి అని చెప్పి సంతోషించండి. ఆ తర్వాత నీ వాక్యం, నీ ముఖం, నువ్వేం మనిషివయ్యా బాబు, ఎక్కడి నుంచి వచ్చావు అని ఒకవేళ అన్నారు అనుకుందాం. కాసేపు మన తెలివి తక్కువతనం కూడా జోడవుతుంది అప్పుడప్పుడును. కుంగిపోయి 100 మంది వచ్చి మీ చుట్టూ చేరి కౌన్సిలింగ్ చేయాలని కోరుకోమాకండే. అనవసరమైన ప్రోత్సాహాలు అక్కర్లేదు. నా లెక్క ప్రకారం నిజమైన కౌన్సిలర్ ఎవరో తెలుసా? హోలీ స్పిరిట్ గాడ్. 11వ అధ్యాయం యెషయా పుస్తకం చదవండి.
అయిందానికి కాందానికి కౌన్సిలింగ్లు అక్కర్లా, అయిందానికి కాందానికి బ్రతిమలాడే సేవలు అక్కర్లా. పక్కనాళ్ళ విలువైన సమయాన్ని తీసుకునే బలహీనమైనటువంటి మనసులు కలిగిన వారు ఎందుకు పనిచేయరు? మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకోండి. మిమ్మల్ని పొగిడినప్పుడు సంతోషించండి, దేవుని స్తుతించండి. ఒకవేళ ఇలాంటి శ్రమలు వస్తే అప్పుడే చెప్పుకోండి, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి కదా. మనం పొందిన దీవెనలను గురించి బోళ్ళు సాక్ష్యాలు చెబుతాం, అవునా కదా? ఆదివారాలు చెప్పే ఇవేగా సాక్ష్యాలు మనకి. తప్పేమీ కాదు, మంచి సాక్ష్యాలే అవి. మా మందిరంలో కూడా అప్పుడప్పుడు చెబుతారు. వాటితో పాటు వీటిని కూడా మనం కలిపి చెప్పుకుంటే ఎంత ధైర్యంగా అద్భుతంగా ఉంటుందో. శిష్యులారా, అనేక శ్రమలు పొందాలి. ఏంటండి అయ్యా, నిన్నటి రోజున గత రాత్రి మీరు చనిపోయారనుకుని కాలుకు తాడుగట్టి ఊరి బయటకు రోడ్డు మీద ఈడ్చుకుంటూ వచ్చిన శ్రమ చాలదా? ఇంకా అనేక శ్రమలను అనుభవించాలా? మమ్మల్ని ఆ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారా అని శిష్యులు అనుకుని ఉంటారు, అవునా? దేవుని దీవెనలు ఉన్నాయి, దేవుని సేవలో ఎదురయ్యే ప్రతికూలతలు ఉన్నాయి. ఓ బెంబేలు ఎత్తిపోయి నేను సేవలో ఉండను, నా వల్ల కాదు, ఇలాంటివి అనుకోకుండాను దేవుని మహోన్నతమైన కృపకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మిగిలిందేదో దేవుడే చేసుకుంటాడు. ఈ శ్రమలన్నిటినీ ఏ విధంగా చెప్పాడో ఒక మాట చెప్పి నేను ముగిస్తానే. 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 18వ వచనంలో 17, 18 కూడా చదువుతానులే. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పౌలు గారు ఇలా అనుకున్నాడు. క్షణమాత్రముండే ఈ చులకని శ్రమ పెద్ద లెక్కలో లేదండి. ఏది ఇది? క్షణమా? క్షణం అంటే కనుమూసి కనుతెరితే క్షణం అయిపోయింది. ఇప్పుడు 3 క్షణాలు అయినాయి. ఇది అయిపోయింది క్షణం. క్షణమాత్రముండే చులకని శ్రమ మాకు గొప్ప నిత్యమైన మహిమ భారాన్ని కలిగిస్తుంది. మనకు కాస్త ప్రోత్సాహం కావాలి అంటే ఏం కావాలో దీవెనలు వచ్చేస్తుండాలి, అవునా కదా? మనం మీటింగ్ పెడితే ప్రజలు వచ్చేయాలి. వాళ్ళు మారు మనసు పొందినా పొందకపోయినా పర్వాలేదు, కానీ కంటిన్యూగా కనపడాలి. అది సక్సెస్. క్షణమాత్రం ఉండే చులకని శ్రమ మాకు మహిమ భారాన్ని కలిగిస్తుంది. లెక్కలో అయితే వెనకపోవాలి. ఈ శ్రమలు ఏంటి, ఈ బాధలు ఏంటని మీరు చదువుకోండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుంచి అనుకుంటాను బోల్డ్ శ్రమలు లిస్టు చెప్పాడు. వాటిలో మనం ఏ మూల కూడా పనిచేయం. వాటిని క్షణమాత్రం ఉండే శ్రమ అన్నాడు. అందుకని రేపు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, మీరు ప్రజలను అర్థం చేసుకోకపోయినా, ఓ పెద్ద కొంపలంటూ పోయినా ఏమీ లేవు. ఓ డల్గా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఈ లోకం నన్ను సుఖపెట్టలేదు, నన్ను కూడా బోల్డ్ శ్రమల పాలు చేసిందని యేసుప్రభువే చెప్పాడు. ఇంకా కొత్త ఏముందండి? సేవలోకి వెళ్తే వాళ్ళు ఇది అన్నారండి, అది అన్నారండి అంటే అన్నారు. ఏదైనా సౌకర్యార్థం వాళ్ళతో వీళ్ళతో ముచ్చటించండి, మీ గురువులతో మాట్లాడుకోండి, ఏదైనా చెప్పవలసి వస్తే చెప్పండి. కానీ ఏదో కొంపలంటూ పోయినట్టుగా అసలు నేను సేవ చేయను, నేను బైబిల్ స్కూల్లో ఉండను, నేను వెళ్ళిపోతాను అన్నాడు. చుట్టూ చేరి 100 మంది బతిమలాడటం ఏమిటిదంతాను? అంత అవసరం లేదు. దేవుని కొరకు యోగ్యమైనటువంటి వాడు, ధైర్యం కలిగిన వాడు ఒక్కడు చాలు. ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. అదే దేవుని స్ట్రాటజీ. 12 మంది శిష్యులతో ప్రపంచానికి అందించవలసిన సేవలను దేవుడు ఈనాటికి అందిస్తున్నాడు. అలాంటి యోగ్యమైనటువంటి సేవకులుగా, విశ్వాసులుగా ఉండాలని మనం కోరితే దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. దేవుని ప్రజలారా, అభినందనలు వచ్చినప్పుడు దైవికంగానే ఉందాం. అనేక శ్రమలు వచ్చినప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉందాం. శిష్యులను తయారు చేద్దాం, దేవుని సేవలో కొనసాగుదాం. సమతుల్యమైన భావాలతో, బాధ్యతతో, విశేషమైన దేవుని కృపలో ముందుకు సాగుదాం. అదే దేవుని సేవ. అంతేగాని ఆశీర్వాదాలు పొందుకోవటమే దేవుని సేవ అనుకుంటున్నారా? వసతులు, సౌకర్యాలు, వస్తువులు, వాహనాలు ఏర్పాటు చేసుకోవటమేనా దేవుని సేవ అంటే? వాటితో పాటు ప్రజల జీవితాలను అద్భుతంగా, నిర్మాణాత్మకంగా కట్టడంతో పాటు ప్రతికూల పరిస్థితుల మధ్యలో ప్రభువును ప్రకటించి, అభినందనలు వచ్చినా, అనేక శ్రమలు వచ్చినా వాటి మధ్యలో ఒదిగి శిష్యులను తయారు చేస్తూ ఉండేవాడే నిజమైన శిష్యుడు.
అలాంటి పట్టభద్రులుగా మీరు ఉండాలని, అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని మహిమకు గొప్ప సాధనాలుగా ఉండాలని నేను ఎంతో కోరుతున్నాను. అదేవిధంగా సేవకులైనటువంటి మీకు ఎదురవుతున్న ఈ బోల్డ్ శ్రమలు, వాటి గురించి పెద్ద కంగారు పడమాకండి. 100 మందితో చెప్పనక్కర్లా. అవసరమైతే మీ నాయకులతో చెప్పుకోండి, నాకే శ్రమలు వస్తున్నాయి, నాకే బాధలు వస్తున్నాయి, నేనేనా ఇదంతా, అలాంటిదేం ఆలోచించనక్కర్లా. అలాంటప్పుడే సిరియా దేశంలో జరుగుతూ ఉన్న నరమేధాన్ని గురించి ఆలోచించండి. ఇరాన్లో జరుగుతూ ఉన్న నరమేధం, తెగిపడుతున్న తలలు ఆలోచిస్తే ఇవన్నీ సామాన్యమైన సంగతులు. ధైర్యంగా దేవునిలో కొనసాగుదాం. దేవుడిచ్చిన దైవ ధర్మాన్ని ప్రపంచానికి నేర్పిస్తూ ప్రభు సన్నిధిలో అందరం కలిసి గొప్ప సేవలో ముందుకు సాగాలని, అవగాహనతోనూ ఆధ్యాత్మికతతోనూ జీవిస్తూ ప్రజలకు ఆశీర్వాదాలు పంచాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీకు మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.